కార్యకర్తలు మోకాలు అడ్డు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు మరి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించాలని ఇలా బంద్ చేస్తా ఉన్నారు. ఈ బంద్ సందర్భంగా జనగామ పట్టణంలో వామపక్ష పార్టీలు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర బంద్ను పిలుపును అందుకొని జనగామ జిల్లాలో జనగామ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి ఏకతాటిగా ముక్త కంఠంతో ఈ రోజు జనగామ పట్టణంలో బంద్ జరుపుకుంటున్నాం. ఈ బంద్కు అన్ని కులాలు కాకుండా ప్రతి ఒక్క కార్మిక సంఘాలు, కుల సంఘాలు, అన్ని వృత్తి సంఘాలు ఏకతాటిగా ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర బంద్కు సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు వామపక్షాల ఆధ్వర్యంలో మన జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బంద్లో ముఖ్యంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి బోకు కనకారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు బంద్ జయప్రదం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఎం, సిపిఐ పార్టీ కార్యకర్తలకు, నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జనగామ జిల్లా ప్రజలకు కూడా బంద్ను జయప్రదం చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీసీ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు మరి దాన్ని జీవో చేస్తూ అసెంబ్లీలో ఆమోదం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదించకుండా మోకాలు అడ్డుపెట్టి ఈ రోజు బీసీల మీద ముసలి కన్నీరు బీజేపీ కారుస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేసేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీల మీద, మంత్రుల మీద సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే సందర్భంగా ఈ రోజు ఈ 42% బీసీ రిజర్వేషన్ కోసం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ పెద్ద ఎత్తున జయప్రదం చేస్తున్నందుకు అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం వామపక్ష పార్టీ నుంచి జనగామ జిల్లాలో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ 2 పార్టీల నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రోజు బీసీ బిల్లును సమగ్రంగా సిపిఐ, సిపిఎం పార్టీలు ఆమోదిస్తున్నాయి. అదే సందర్భంగా బీజేపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు కనుక అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక బీజేపీ కార్యకర్తలు గాని, బీజేపీ ఎమ్మెల్యే గాని, మంత్రులను గాని తిరగనియాదు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పొందబెడితేనే ఇక్కడ బీసీ రిజర్వేషన్ అమలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ కూడా మరి ఇక్కడ బిల్లు పెట్టినమని చేతులు చుట్టుకుంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని నువ్వు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత కాంగ్రెస్ మీద కూడా ఉంది. అందుకోసం ముసలి కన్నీరు కాచకుండా సిద్ధసిద్ధతో ఈ కాంగ్రెస్ కూడా అన్ని రాజకీయ పార్టీలను కలిసి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం సోదరులారా, బీసీల ఆకాంక్ష మేరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతుందో అది అమలైనంత వరకు కూడా వామపక్షాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అందరికీ లాల్సలం. కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి చొప్పరి సోమయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి సోము ప్రకాష్ అధ్యక్షత వహించి నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కేసు రాజారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కనకారెడ్డి హాజరయ్యారు. మరి కార్యక్రమాన్ని అధ్యక్ష వర్గం కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటిది ప్రజలంతా కూడా గమనించాల్సిందిగా వామపక్షం వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటిది బీజేపీ, కానీ ఈరోజు మళ్లీ ముసలి కన్నీరు కాల్స్తూ రాష్ట్రంలో కూడా మేము ఈరోజు మళ్లీ కట్టుబడినామని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ చెప్తా ఉన్నది. ప్రజలారా ఆలోచించండి, ఈరోజు ప్రజలను పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వాటి మీదకి వీళ్ళ మనసులను పోగొట్టదని చెప్పేసి ఈరోజు ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీసీ
42% వ్యతిరేకిస్తూ ఈరోజు ద్వంద్వ వైఖరిని బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టి దీనిని వామపక్షాలుగా ఖండిస్తా ఉన్నాం. జనగామ కేంద్రంలో వామపక్షాల వైపు నుండి మరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్యే రాజారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు సిపిఐ, సిపిఎం, వామపక్షాలతో పాటు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించారు. ఈరోజు బీసీలకు న్యాయమైనటువంటి వాటా ప్రకారం ఈ రాష్ట్రంలో 42% అమలు చేస్తామని దేశంలోనే మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లును ఆమోదించారు. ఇందులో 2 రకాల బిల్లులు ఆమోదించారు. ఒకటి బీసీ రిజర్వేషన్లో విద్యా ఉద్యోగాలకు ఉపయోగపడే బిల్లు ఒకటైతే, దీన్ని రాజకీయ రంగంలో కూడా వర్తించాలని 2వ బిల్లుగా 2 బిల్లులను ఆమోదించి రాష్ట్ర గవర్నర్కు పంపించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా తొక్కిపట్టడం వలన ఎన్నికల నిర్వహణకు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో మరి ఒక జీవో ద్వారా ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు జరపాలనుకున్నటువంటి రూలింగ్ అనుకూలంగా ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఒక జీవో విడుదల చేసి ఎన్నికలకు పోవడం అనేటువంటి జరిగింది. దాంట్లో ఎలక్షన్ కమిషన్ గెజిట్ ప్రకటించడం, తేదీలు నిర్ణయించడం, దీని వలన కొంతమంది ప్రధాన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళ్లడం అనేటువంటి జరిగింది. ఆ కోర్టు కూడా రాజ్యాంగ పరిధిలో 50% కంటే మించి ఉండడానికి వీల్లేదని చెప్పింది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి జీవో చెల్లదు, ఎందుకంటే గవర్నర్ దాని బిల్లును ఆమోదం చేయలేదు కాబట్టి దీన్ని మీరు అట్లా తొందరపడి జీవో ద్వారా ఎన్నికలు జరపొద్దని చెప్పేసి చెప్పడం, దాని వలన తిరిగి ఇవాళ పద్ధతి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు పోయారు ప్రభుత్వం, సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం ఏంటంటే, రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజామాయితకు అనుకూలంగా ఇవాళ తమిళనాడులో 69% దాకా రిజర్వేషన్ అనేది, అనేక రాష్ట్రాల్లో 50% కంటే రిజర్వేషన్ ఇచ్చి అమలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 50% కంటే మించి ఉండడానికి వీలు లేదని చెప్పి కొన్ని సందర్భంగా పెట్టుకోవచ్చని రకరకాల తీర్పులు ఇచ్చినాయని చెప్పేసి ఒక వాదోపది అనుకుంది. దీనికి అన్నిటికీ మూల కారణం ఒక విచిత్రమైన భావం ఏంటంటే, ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లను చట్టం కాకుండా అమలు చేస్తున్న బీజేపీ ఏదైతే ఉందో, ఇక్కడ చట్టసభలు ఆమోదించేసి ఇక్కడటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళ పార్టీ ఉన్నది, గవర్నర్ చెప్పించేసి సంతకం పెట్టేయకుండా ఆపించింది బీజేపీ, కేంద్రంలో చట్టం చేయకుండా అడ్డుపడుతున్నది బీజేపీ. వాళ్ళు కూడా సిగ్గు లేకుండా మన బీజేపీ వాళ్ళ మద్దతు ప్రకటించడం అని చెప్పేసి అంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అంటే ఎంత సిగ్గుమాలను తెగించినటువంటి పద్ధతిలో బీజేపీ పోతుందనేటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలను కలిపి స్వతంత్రంగా బీసీ బిల్లును అమలు జరగాలని చిత్తశుద్ధిగా ఉన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కాకుండా ఆ విషయాల్ని వెంటనే కేంద్రము ఇవాళ ఎట్లయితే బంద్కు మద్దతు ప్రకటించినామని చెప్పి నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, వాళ్ళ ఎంపీలు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, దేశం ఉంటే సంపూర్ణ బంద్ జరుగుతుంది. 100% బస్సులతో సహా వాహనాలతో సహా మొత్తం స్తంభించిపోయింది. కాబట్టి కేంద్రం దగ్గర పోయి ఆ మోడీ దగ్గరనో అమిత్ షా దగ్గరనో కాళ్ళ మీద పడి ఆ బీసీ 42% రిజర్వేషన్లు అమలు చేయించి తీసుకొచ్చినట్టుంటే నీ మాటకే ఉన్న చిత్తశుద్ధి ఉంటుంది. అందుకోసం ఉండాలి. లేదంటే అన్ని పార్టీలను ప్రధానమంత్రి దగ్గరికి లేదా ఎవరైతే బాగా ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లినట్టుంటే అన్ని పార్టీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎన్ని విధానాలున్నా 42% రిజర్వేషన్ కట్టుబడి ఉంది. వామపక్షాలు ప్రధానంగా కట్టుబడి ఉన్నాయి. అనేక ఉద్యమాల్లో పాల్పంచుకుంటున్నాం. కాబట్టి మా చిత్తశుద్ధిని బీసీలంతా అర్థం చేసుకోవాలని, కమ్యూనిటీ చేసేటువంటి
చిత్తశుద్ధికరమైనటువంటి యొక్క ఆలోచనకు సపోర్ట్ ఇవ్వాలని, ఆ విధంగా బీసీల ఐక్యతతోటి వామపక్షాలు కూడా ముందుకు పోతాయి. ఇవి సాధించేంత వరకు కూడా మేము ముందుకు పోతామని, ఇవి సాధించిన తర్వాత ఎన్నికలు పోతే స్థానిక సంస్థలు ఎన్నికలు పోతే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి బంద్లో పాల్గొని జయప్రదం చేసినటువంటి జనగామ అన్ని వర్గాల ప్రజలకు సిపిఐ సిపిఎం వామపక్షాల వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ 42% బీసీ రిజర్వేషన్లను బీజేపీ మొండి వైఖరి నేనేమట్లేదు మర్యాదగానే మాట్లాడుతున్నా. కార్యక్రమం చేసుకుంటాను. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి. సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే నశించాలా బీజేపీ మండి వైఖరి, నశించాలా బీసీల పట్ల బీజేపీ మండి వైఖరి, నశించాలా బీసీల పట్ల బీజేపీ నిర్లక్ష్య వైఖరి, నశించాలా బీసీల పట్ల బీజేపీ నిర్లక్ష్య వైఖరి, నశించాలా బీసీల 42% రిజర్వేషన్ పట్ల బీజేపీ 2 నాలుగుల ధోరణి, నశించాలా బీసీల 42% రిజర్వేషన్ పట్ల బీజేపీ 2 నాలుగుల ధోరణి. ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్. తాత దగ్గర ఉంటా తీసుకో పక్కన మేము చేసుకుంటాం. సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా వేస్తున్నప్పుడు సామరస్యం సహకరించారు. మీరు అనవసరంగా అక్రమంగా చేయకండి. మీరు దయచేసి మీరు ఏంది ఎందుకు మరి మీరు చేసుకోండి. దానం చేయనిరా మరి 42% ఇటువంటి చెప్తున్నాను. మేము సహకరించినప్పుడు మీరు సహకరించాము. మేము సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా వేస్తున్నాం. ఒక్క నిమిషం సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా సహకరించండి. పోలీసులు దౌర్జన్యం చేయొద్దు. ఇది కరెక్ట్గా కాదు పద్ధతి. ఇప్పుడు టీచర్ గారు ఏం చెప్పింది? మేము సామరస్యంగా వేస్తున్నాం. మేము కొంచెం ఆగన్నాను. ఇప్పుడు సామరస్యంగా వేస్తున్నాం. సామరస్యంగా సహకరించండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది దౌర్జన్యం చేయకన్నాను. తీసుకురమ్మ నిలబెట్టుకుంటే నిజమైతుంది. ఎందుకు అవకాశం వస్తారు మీరు? ఎందుకు అవకాశం వస్తారు మీరు? ఎందుకు అవకాశం వస్తారు చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు దొంగలకు అవకాశం వలకండి. 42% రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు ఇదేం సార్ దౌర్జన్యం? ఇదే ప్రజాస్వామ్యం కాదా? ఏమి బొమ్మ పెట్టుకుంటున్నాం మీరు? మేము కాల పెట్టుకుంటున్నాం సార్. సామరస్యంగా కాల పెట్టుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యం కాదా?
మీకు సహకరించాము, మాకు సహకరించామని చెప్పినాము. మరి ఎందుకు కావాలి మీరు బొమ్మ? కోర్టులో ఉంది సార్, కోర్టులో ఉంది కరెక్టే. మేము బొమ్మ కాల పెట్టుకుంటున్నాం సామరస్యంగా. ఏదో నేను చేస్తలేం కదా, ఏదో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తలేం కదా. మీరు ఎందుకు ప్రాబ్లం చేస్తున్నారు? మీరు కావాలని చేస్తున్నారు, మీరు కావాలని చేస్తున్నారు. మేము బీసీలకు 42% కావాలని బొమ్మ దిష్టి బొమ్మ కావాలని చేస్తున్నాం. మీరు ఇవ్వండి, మీరు చెప్పండి సార్. మీరు ఏమంటున్నారు? ఎస్ఐ గారు చెప్పండి సార్. 42% రిజర్వేషన్ మీరు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. మీరు ఏం చెప్పండి మేము చెప్పండి. అందరు చేసి మేము చేసుకుంటాం కదా. ప్రైమ్ మినిస్టర్ ఏముంది? ప్రైమ్ మినిస్టర్ చేయాలి కదా. ఎందుకు చేసుకుంటాడు? ఎందుకు చేసుకుంటాడు? ఎందుకు పెండింగ్ పెట్టిండు? ఎందుకు పెండింగ్ పెట్టండి చెప్పండి. కేంద్రం ఎందుకు పెండింగ్ పెట్టండి చెప్పండి. ప్రోగ్రామ్ చేస్తున్నాం, సామరస్యంగా చేస్తున్నాం. చెప్పండి. మీరే చేస్తారు. మేము మీకేమి ఇబ్బంది పెడతలేము. మీరు ఇబ్బంది పెడతారు మమ్మల్ని. మేము కూడా వేసుకుంటున్నాం కదా. నిరసన కార్యక్రమం చేస్తున్నాం, భాజపా చేస్తున్నాం, తొక్కుతున్నాం కూడా. తొక్కున ఏంటి సార్ ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ఏ ప్రోగ్రామ్ అయినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే ప్రజలకు నిరసన చేస్తున్నాము. అవును, మీరు ఎవరు చేస్తే మీరు అడ్డం పడతారు. కమిషన్లు ఎత్తాడ పడతారు, మీరు సిపిఎం వాళ్ళు ఎత్తాడ పడతారు. అవును సార్, బాగా చెప్తాం. కేంద్రంలో పెండింగ్ ఉంది కాబట్టి చేస్తాం. ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి. సుప్రీంకోర్టు లేడుంది. గద్దెలో ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. మిగతా పార్టీ వాళ్ళు చేస్తారు చట్టకుండా, సిపిఎం వాళ్ళు లేదండి పోలీసులకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రభుత్వము 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి ఈరోజు గవర్నర్ ఆర్డినెన్స్ కోసం పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినటువంటి గవర్నరు కావాలని బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి ఒక కక్షాపూరితంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. ఈరోజు బీజేపీ వెనకాల ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడి 2 నాలుకలతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సిపిఎం పార్టీ మత్తూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమము మత్తూరు మండల కేంద్రంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎస్ఐ గారు కావచ్చు, తర్వాత సిబ్బందితోటి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. కానీ ఈరోజు దిష్టి బొమ్మలు అడ్డుకోవచ్చు, ఈ ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవచ్చు. రాబో కాలంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీనే ఈ రాష్ట్రంలో తిరిగేటువంటి బీసీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే శక్తులను నిలబెట్టి కాలబెడదామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లును అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగాంలో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, 6th
ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th LED టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.